Hey guys, mic testing చేసుకుందాం ఒకసారి. So, hi, this is Bhavani Reddy and welcome back to my channel Bhanumati. So finally నేను ఒక వ్లాగ్ చేయబోతున్నా. దట్టు నేను రీసెంట్గానే మైక్ కొనుక్కున్నాను అనమాట. ఎందుకో చూపిస్తా కొంచెం సేపు అయిన తర్వాత. మా బిల్డింగ్కి పక్క బిల్డింగ్లోనే ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వాళ్ళు డైలీ వర్క్ చేస్తారు కాబట్టి చాలా సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఐ సపోజ్ టు షూట్ దిస్ వీడియో అ మంత్ అగో, బట్ మైక్ రావడానికి కొంచెం టైం పట్టింది. సో టుడే ఐమ్ హియర్. సో వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో నేను రీసెంట్గా నా రూమ్ మేక్ ఓవర్ చేసుకున్నాను అనమాట. ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నోటీస్, బ్యాక్గ్రౌండ్లో నాకు గ్రీన్ కలర్ ఉండింది. అది మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు అదే కలర్ ఉండిందనమాట. బట్ ఐ థాట్ టు చేంజ్ ఇట్, ఎందుకంటే నాకు ఆ గ్రీన్ వైబ్ కొంచెం నచ్చలేదు. ప్లస్ వీడియోస్లో కూడా అంత మంచిగా రాదని చెప్పేసి అనిపించింది. సో కొంచెం టైం తీసుకున్న, ఒక 6-7 months టైం తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మేక్ ఓవర్ ఆఫ్ ఇట్. సో ఈ వీడియోలో మీరు అదే చూడబోతున్నారు. కమ్ ఆన్, లెట్స్ గో. వీడియో పాజ్ చేసి ఒకసారి చెక్ చేశాను, లైక్ పక్కనే వాళ్ళు సుదితో టన్ 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 అని కొడుతున్నారు అనమాట. సో అది వస్తుందా లేదా అని చెక్ చేస్తే వస్తుంది గైస్. సో డోంట్ మైండ్, నేను అట్లీస్ట్ కొన్ని రోజులు నేర్చుకునేంత వరకు ఆ సౌండ్స్ని భరించండి. సో ఫస్ట్ థింగ్ వాజ్ రూమ్ మేక్ ఓవర్ ఎలా స్టార్ట్ చేయాలని అనిపించింది. యూ ఆల్ నో, అండ్ ఈవెన్ నేను వీడియోస్ చేసేటప్పుడు కమెంట్స్లో ప్లీజ్ చేంజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ కలర్ సో దట్ యువర్ కంటెంట్ గెట్స్ హైలైటెడ్ అని చెప్పేసి సజెషన్స్ వచ్చేటివి అనమాట. సో నాకు కూడా ఆ రూమ్ వైబ్ అనేది అంత మంచిగా అనిపించలేదు కలర్ వల్ల. ఐ డోంట్ నో, నేను ఎంత అస్థెటిక్ కార్నర్స్ యాడ్ చేద్దాం అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వలే. దెన్ ఐ డిసైడెడ్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ మై రూమ్. అండ్ గ్రీన్ ఉండింది ఇంతకుముందు. దెన్ తర్వాత నేను ఒక సైడ్ 4 corners ఆఫ్ ద రూమ్లో ఒక ఎల్ సైడ్ ఏమో గ్రే వేసాను, అండ్ ఇంకొక ఎల్ సైడ్ ఏమో కాటన్ వైట్ కలర్ అనమాట అది. సో అది వేసుకున్నా. కలరింగ్ ఆబ్వియస్లీ నేనే వేసుకున్నా అనమాట. అంటే నాకు మా తమ్ముడు హెల్ప్ చేసినాడు. నేను మా తమ్ముడు కలిసి రూమ్ మొత్తం కలర్ చేసేసినాం. ఆల్మోస్ట్ 2 days టైం పట్టింది, 2-3 days టైం పట్టింది. మొత్తం మెస్సీ ఉండే మా ఇల్లంతా. మా మమ్మీ ఊరికే చిరాకు పడుతూ ఉంటుంది ఆ మెస్ చూసి. ఇట్స్ ఓకే, మమ్మీస్ అంటే అలాగే ఉంటారు కాబట్టి దట్స్ ఓకే. దెన్ ఐ వాంటెడ్ అ బెడ్ సంథింగ్ లైక్ దిస్. సో అస్థెటిక్గా ఉండాలి, వైట్లో కావాలి. అండ్ బెడ్ ఐ మీన్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి. పడుకునే 8-9 hours లాగా. నేను 6 hours ఏం పడుకోను, ఆల్మోస్ట్ 9-10 hours పడుకుంటా అనమాట డేలో. తొందరగా లేవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. సో ఐ వాంటెడ్ అ గుడ్ బెడ్, నాకు నచ్చినట్టుగా అండ్ ఈ రూమ్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కావాలని అనుకొని దెన్ ఐ వెంట్ టు ఐకియా. అండ్ దెన్ ఐకియాలోనే బెడ్ తీసుకొని ఉండే అనమాట. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 36 to 37K విత్ షిప్పింగ్ అండ్ ఆల్. అంటే నేను పోర్టర్ బుక్ చేసిన ఉండే అక్కడి నుంచి. దెన్ పోర్టర్కి ఇక్కడ తెచ్చుకోవడానికి 36 to 37 మధ్యలో అయ్యింది. దాని తర్వాత మేమే ఫిక్స్ చేసుకున్నాం. వి థాట్ టు బుక్ సమ్వన్ టు హెల్ప్ ఫర్ ఫిక్సింగ్. వాళ్ళు చెప్పారు అర్బన్ క్లాప్లో లేకపోతే వేరే యాప్స్ గురించి చెప్పారనమాట. సో అందులో బుక్ చేయడానికి ట్రై చేసాము, బట్ డబ్బులు వేస్ట్లే ఎందుకు, మా తమ్ముడు నేను చేసిస్తా అని చెప్పేసి స్టార్ట్ చేసినాడు. సో నేను మా తమ్ముడు ఫ్రెండ్, నేను మా చెల్లి అందరం కలిసి ఫిక్స్ చేసుకున్నాం. దట్స్ హౌ ఇట్ వెంట్. అండ్ దెన్ ఐ థాట్ టు చేంజ్ ది కర్టైన్స్ కలర్ యాజ్ వెల్. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దెన్ కొంచెం గ్రేకి వైట్కి కొంచెం కాంబినేషన్గా మంచిగా కనిపించే కలర్స్లో ఐ ఫౌండ్ దిస్ లెమన్ ఎల్లో కలర్. కొంచెం ఎల్లోలో కొంచెం డార్క్ అనమాట, మరీ లైట్ ఎల్లో కాదు. సో ఆ డార్క్ కలర్ దొరికింది. కానీ ఐ ఆర్డర్డ్ ఇట్ అండ్ అమెజాన్. అండ్ డైరెక్ట్గా సికింద్రాబాద్ కూడా వెళ్ళి చూసిన అనమాట. కానీ నాకు అంత పర్ఫెక్ట్గా కలర్ దొరకలేదు. దొరికినప్పుడు వేద్దాంలే అనుకొని ఇప్పటికైతే కర్టన్స్ అలాగే ఉంచేసాను. అండ్ దెన్ ఐ ఆర్డర్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ మీషో. సో రూమ్ని కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి. 1 moment, ఐమ్ గెటింగ్ అ కాల్. నేను ఎందుకు వీడియోస్ చేయడానికి డిమోటివేట్ అవుతాను తెలుసా?
అందుకే ఈ సౌండ్స్కి మా ఇంటి పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి, చిరాకు వస్తూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు పక్క నుంచి గురాయించుకొని చూస్తున్నాడు, ఈ పిల్ల ఏం చేస్తుంది అసలు, రోజుకి 10 డ్రెస్సులు మారుస్తుంది. అండ్ ఈవెన్ నేను ఈ లైట్లోనే ఇక్కడ కార్నర్ పెట్టుకొని వీడియోస్ చేస్తాను కాబట్టి ఇట్లా చూస్తూ ఉంటారు అనమాట. నేను కొన్ని BTS వీడియోస్ ఇక్కడ యాడ్ చేస్తాను, వాళ్ళు ఎట్లా చూస్తూ ఉంటారు నాకు ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఊక వాళ్ళు చూస్తున్నారు లేదా అని చూసి తొందరగా చేసేస్తాను అనమాట నా యాక్టింగ్స్ లైక్ వీడియోస్ చేసేటప్పుడు. సౌండ్ చూసినారా ఎంత వస్తుందో, ఇట్స్ సో డిస్గస్టింగ్ గైస్. ఏం చేయలేం, వాళ్ళ పని ఆపమని మనం చెప్పలేం, కానీ లెట్స్ కంటిన్యూ. నిన్న వీడియో చేద్దామని అనుకున్నాను కానీ నిన్న వర్షం పడింది. మనం వీడియో చేద్దాం అనుకునే ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట. సో దట్స్ ఓకే, ఏం చేస్తాం, ఉన్నదాంతోనే సర్దుకోవాలి కాబట్టి. వేర్ ఆర్ వి? ఐ ఆర్డర్డ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ మీషో. ఒక వాల్ క్లాక్, కొన్ని వాల్ పోస్టర్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ అండ్ కొన్ని హ్యాంగింగ్స్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట మీషోలో. కొంచెం అస్థెటిక్ వైబ్ని క్రియేట్ చేద్దాం, వీడియోస్లో మంచిగా వస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత మా మమ్మీ డోర్ కొడుతుంది. ఇట్ వాజ్ నాట్ మై మామ్, ఇట్ వాజ్ మై సిస్టర్. అది కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో నేను మా చెల్లి ఒకే రూమ్లో ఉంటాము. సో దానికి ఏదో కావాలని అంటే అది వచ్చింది. దెన్ అగైన్ వేర్ ఆర్ వి? మర్చిపోయా. మీషోలో కొన్ని థింగ్స్ కొన్నాను. దాని తర్వాత దానికి ఒక 2K స్పెండ్ చేసిన అనమాట. మా మమ్మీ పిచ్చి తిట్లు తిడుతూ ఉంటుంది, అవి ఎందుకు కొంటావు, ఇవి ఎందుకు కొంటావు, పిచ్చి అన్నీ ఎందుకు కొంటావు, డబ్బులు ఎందుకు వేసిస్తావు అని చెప్పి. నేను ఆమెకు చెప్పలేను కదా, లైక్ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ఆల్ ద స్టోరీ. ఇట్లా మాట్లాడుతూనే పోవాల్సి వస్తుంది. దెన్ నౌ ఐ విల్ షో యూ మై రూమ్, ఎక్కడెక్కడ ఏమేమి చేశా అని చెప్పేసి. చలో, దిస్ ఇస్ వేర్ ఐమ్ స్టాండింగ్ రైట్ నౌ అండ్ దిస్ ఇస్ మై స్టాండ్. ఇక్కడే పెడతా. ఎందుకు చెప్పినా అంటే ఇది అనమాట. ఇగో వాళ్ళే టక్ అని చెప్పేసి కొట్టేది. ప్లస్ చూసారు కదా ఇప్పుడు ఎలా చూస్తాడో కిటికీలోకి, అలా చూస్తూ ఉంటారు ఊక నన్ను ఇరిటేట్ చేయడానికి. ఓకే, దిస్ ఇస్ ద రూమ్. మా చెల్లిని ఎట్లా కొట్టాలంటే, ఓకే ఇది నా అద్దం అంటే ఈ వీడియో షూట్ చేయకముందే దాన్ని క్లీన్ చేసిన అనమాట. దాని తర్వాత ఈ స్టిక్కర్స్ని ఫస్ట్ నేను అద్దంకి ఇట్లా రౌండ్గా పెట్టినుండే, లైక్ స్క్వేర్ టైప్లో దాని చుట్టూ ఇట్లా పెట్టిన, కానీ అది నాకు అంత మంచిగా అనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత తీసేసి మళ్ళీ వాల్ అంతా అంటే ఆ స్పేస్ మొత్తంని ఫిల్ చేసినుండే. అండ్ దెన్ దిస్ ఇస్ ద క్లాక్ ఐ టుక్ ఫ్రమ్ మీషో. ఇది సమ్ 250 రూపీస్ ఏమో పడ్డది. కానీ మా ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ అంకుల్ వచ్చారు, లైక్ ఈ ఫిట్టింగ్స్ అని చేయించినప్పుడు, లైక్ ఏసీది. అప్పుడు వచ్చినప్పుడు ఆయన అన్నారు, లైక్ వాచ్ బాగుంది, ఎంత ఉంటుంది, 10,000 ఉంటుందా, ఇక్కడిది కాదు ఇది అని చెప్పారు. ఇట్స్ ఓకే, వాళ్ళకి తెలియదు కాబట్టి. బట్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 250 రూపీస్. నేను ఆల్మోస్ట్ మీషోలో కానీ ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు నైట్ టైమ్స్ చేస్తాను అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓకే, మీషోలో షాప్ చేసిన దాంట్లో అది కూడా పాట్, ఫ్లవర్స్ అండ్ దెన్ ద చిన్న టేబుల్ అండ్ దిస్ 2 హ్యాంగింగ్స్. ఇవి కూడా ఆల్మోస్ట్ 150-200 రేంజ్లోనే వచ్చినుండే. అండ్ ఇది మా ఇంట్లో ఉండే ముందు ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. అదొక బొమ్మ అక్కడ పెట్టేసా. రేపు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు అంటే కొనుక్కోవాలి కొత్త చిన్న పాట్స్. అండ్ అది కూడా నేను మీషోలోనే తీసుకున్నా, దానికి 3 వస్తాయి అన్నమాట. ఇవన్నీ కొనకముందే నేను అది తీసుకొని ఉండే, బట్ ఒకటి ఇక్కడ పెట్టి మిగతా 2 మా మమ్మీ హాల్లో పెట్టింది. దిస్ ఈస్ ద కలర్ దట్ వీ పెయింటెడ్. ఆ వాల్కి ఇంతకుముందు గ్రీన్ కలర్ ఉంటుండే, సో దాన్ని గ్రే చేసినాము. అండ్ సింపుల్గా వైటే పెడదామని అనుకున్న ప్రతిదీ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి. దిస్ ఇస్ ద బెడ్, చాలా మెస్సీ ఉంది, దట్స్ ఓకే. బెడ్ అండ్ అదొక్కటే ఫ్రేమ్ నేను అక్కడ పెట్టిన అనమాట. దట్స్ మై ఫేవరెట్ పిక్చర్ ఎనీ హౌ. ఇలా ఉంటుంది అది. అండ్ దెన్ ఐ సెడ్ ఇది యాక్చువల్గా ఎల్లో కలర్ రావాల్సింది. ఎల్లో కలర్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. నేను ఏదైనా తీసుకునే ముందు అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఆరెంజ్ అలాగే ఉంచాను, దాని వెనకాల అంతా నా బట్టలు, నా సంసారం అంతా అక్కడే ఉంటుంది. లైక్ మా మమ్మీ అలా అంటుంది అనమాట, నీ సంసారం ఇంతుంది ఏంది అని చెప్పేసి. లైక్ మై థింగ్స్, మై స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యాగ్స్, క్లోత్స్, ఎవ్రీథింగ్
అక్కడే ఉంటాయన్నమాట. మొత్తం కర్టెన్ వేసి మా మమ్మీ క్లోజ్ చేసింది. అండ్ దిస్ ఈస్ ద చెత్త కార్నర్ దట్ ఐ హ్యావ్. అవన్నీ హ్యాంగ్ చేసి ఉంటాయి. అండ్ అదొక పురాతనమైన ఏమంటారు షెల్ఫ్. నా చిన్నప్పటి నుంచి అది నాతోనే ఉంది. లైక్ పడేద్దాం తీసేద్దామని మా మమ్మీ అంటారు కానీ బట్ నేనే ఉంచుకుంటుండే. దానికి ఆల్రెడీ క్రీమ్ కలర్ ఉండే కానీ నేను ఫస్ట్ వాల్ కలర్కి వేయడానికంటే ముందు ఒక వాల్ పేపర్ తీసుకున్నాను అనమాట. అదే కలర్ పేపర్. కానీ పేపర్ అసలు సరిపోదు. అంటే మేము టెస్ట్ చేసినప్పుడు అసలు సరిపోలేదు. ఓన్లీ అలాంటి పేపర్ ఒక 5-6 రోలర్స్ కావాలన్నమాట. సో ఒక్కదానికి 500 చేంజ్ అలా పడింది అమెజాన్లో. కానీ కాస్ట్ ఎక్కువైపోద్దని చెప్పి దెన్ వీ వెంట్ టు పెయింట్. సో అలా దాన్ని కవర్ చేసిన వాల్ ఆ పేపర్ తోటి. దాని లోపల నా ఫ్యాబ్రిక్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద స్టఫ్. ఏంటంటే నేను షూట్ చేస్తాను కాబట్టి ఆ శారీస్, ఆ బట్టలు, ఆ ఆర్డర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడనే పెడతాను అనమాట. దిస్ ఇస్ ద న్యూ వన్ దట్ యూ హ్యావెంట్ ఓపెన్డ్ యెట్. అండ్ దెన్ కమింగ్ టు ఇది డోర్. అటు నుంచి హాల్ ఉంటుంది. అండ్ దెన్ ఈ క్లాక్ ఐ ఆల్రెడీ టోల్డ్. అంతే, ఇంకేం పెద్దగా లేదు. అండ్ దిస్ ఇస్ ద అదర్ కార్నర్ విచ్ ఐ లైక్. ఇక్కడ రోజు మార్నింగ్ నుంచొని గంటలు గంటలు క్రీములు పూస్తూ ఉంటాను అనమాట. దేవుడా ఎంత గట్టిగా కొడుతుంటారో బాబు వీడు. ఓకే, ఈ రెండు ఇంతకు ముందే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. నా స్కిన్ కేర్ క్విక్గా తీసుకొని ఇక్కడ రెడీ అయిపోవడానికి. సో ఇవి తీసుకున్నాను. ఈ రెండు ముందు నుంచే ఉన్నాయి కానీ రీసెంట్గా ఇవి 4 వచ్చాయన్నమాట 200 చేంజ్కి. 200లోనే మనకి 4 వస్తున్నాయి అని చెప్పేసి నేను ఒకటి ఇక్కడ పెట్టాను, ఇంకొకటి ఒక కిచెన్లో, ఒకటి వాష్రూమ్లో, అండ్ ఇంకొకటి ఖాళీగా అలా పడుంది. అండ్ దిస్ ఆర్ మై ఫేవరెట్ ఫ్రేమ్స్. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి ఉన్నాయి. అవి కింద పడి 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 ఇలా పగిలిపోయాయి. అగైన్ అక్కడ ఒక చిన్న డస్ట్బిన్ ఉంటుంది. మా మమ్మీ అంటే హెయిర్ ఫాల్ ఊక అవుతుంది కదా, దాన్ని అక్కడ ఇక్కడ ఎగరకుండా వెంటనే అందులో ఏమని చెప్తుంది అనమాట. సో అంత హెయిర్ ఫాల్ అయ్యేది నాకు. అండ్ దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఎండలు చాలా బాగున్నాయని చెప్పేసి నేను వి పర్చేస్డ్ ఏసీ. దాని తర్వాత దాని ఇన్స్టాలేషన్ అయ్యింది. అది ఇక్కడ పెట్టినాము. యాక్చువల్గా వీఆర్ సపోజ్ టు కీప్ ఇట్ దేర్, కానీ అక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఆ కార్నర్లో పెట్టినారు. అవి కొంచెం కిటికీ కవర్ చేయడానికి షీట్ చేసి దానికి కూడా కలర్ సేమ్ వేసేసిన అనమాట. అంతే, దిస్ ఈజ్ మై రూమ్. రూమ్ టూర్ అని ఊక అడుగుతారు కదా, ఏం లేదు పెద్దగా రూమ్ టూర్ చేయడానికి. దిస్ ఆర్ మై ఫేవరెట్. ఒకవేళ మీరు నాంపల్లి బ్లాగ్ చూస్తూనే ఉంటే ఎగ్జిబిషన్ అయినప్పుడు నేను అవి కొనుక్కున్నాను అనమాట. దెన్ అక్కడ పెట్టా. ఇంతకుముందు వరకు ఆ కార్నర్లో ఉండేవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అనమాట. మై ఫేవరెట్ ఇన్ దిస్ రూమ్ ఈస్ దిస్ బెడ్, దట్ కార్నర్, అండ్ ఇవి, అండ్ ఆల్సో ఇది నాకు చాలా ఇష్టం, నచ్చుతుంది కూడా. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంతే. మీరు కూడా మీరు మేక్ ఓవర్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఫస్ట్ రీసెర్చ్ చేయండి. అండ్ దెన్ ఏది బాగుంటుందో ఏది బాగోదు, ఏది మన బడ్జెట్లో వస్తుందో చూసుకున్న తర్వాత దెన్ గో అహెడ్. సో దట్స్ ఇట్. పైన ఫ్యాన్ అలాగే ఉంది. అండ్ నేను అక్కడ ఒక గ్రీన్ కలర్ ఉండిందనమాట. చాలా కష్టపడ్డాము ఈ పెయింట్ వేయడానికి. ఒక 4 days ఆ పెయింట్స్ అట్లనే ఉండే అనమాట. అంటే పైకి తలెత్తి ఆ మెడ పట్టేసేది, చేతులు పట్టేసేది. ఎనీహౌ అలా చేసాం మేము. ఈయన నా కోసమే గట్టిగా కొడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నేనంటే పగ, అందరికీ పగ. ఓకే, దట్స్ ఇట్. మీకేమన్నా ఇందులో ఏమన్నా కావాలి అని అనుకుంటే నేను మెయిన్ ఈ రూమ్కి పర్చేస్ చేసినవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాను. గో చెక్ దట్ అవుట్. అండ్ ఈ బెడ్ పేరు వచ్చి మాల్మ్ అనమాట, MALM. బెడ్ ఇంకా కాట్, ఐ మీన్ ఏమంటారు దాన్ని. ఓకే, వాటి డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు చెక్ దట్ అవుట్, గో IKEA అండ్ చెక్ ఇట్. ఆర్ ఎల్స్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, యూ కెన్ చెక్. ఫస్ట్ నేను వెబ్సైట్లో చెక్ చేసిన తర్వాతనే దెన్ ఐ వెంట్ టు IKEA టు పర్చేస్. అంటే తొందరగా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఇది బిహైండ్ ద సీన్స్ వీడియో అనమాట. అసలు చాలా కష్టపడ్డాము పెయింట్ వేయడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి, అండ్ ఎవ్రీథింగ్ నేనే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది మొత్తం. ఇంకా
చాలా హడావిడి అయిపోయిందనమాట రూమ్ మొత్తం. మా మమ్మీ నన్ను తిట్టి పెట్టింది. కానీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడం మనకి బాగా అలవాటే కదా. సో ఇట్స్ ఓకే. అలాగా ఒక 2-3 డేస్ పట్టింది మాకు పెయింట్ వేయడానికి. నేను పెయింట్ షాప్కి వెళ్ళి పర్సనల్గా చూస్ చేసుకున్నాను అనమాట. గ్రే అండ్ కాటన్ వైట్ అంటారనమాట. హియర్ ఐ లీవ్ అ క్లిప్ సో దట్ యుల్ గెట్ అ క్లూ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ వచ్చి 2 డేస్ పట్టింది. యాజ్ సెట్ నేను మా తమ్ముడు కష్టపడి వేసేసుకున్నాం. క్లీనింగ్ అంతా అయిపోయింది. యాక్చువల్లీ ఏప్రిల్ 9th ఈ వీడియో చేసిన అనమాట. నాకు ఎలా గుర్తుంటే ఆ రోజు మా చెల్లి బర్త్డే రోజు చాలా హడావిడి ఉండే. హాల్ మొత్తం నా సామాన్లతో నింపేసాను అండ్ పెయింట్ కూడా వేసినాం కదా. పెయింటింగ్ తర్వాత మిగిలినది షాపింగ్ అనమాట. యాజ్ సెట్ నేను ఫస్ట్ ఆన్లైన్లో చూసుకొని ఒక బెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఎలా ఉందో చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసేసి, ఆర్డర్ మనకి డెలివరీ ఇవ్వడానికి ఒక 15 to 20 minutes టైం పడుతుంది కింద. సో ఆ గ్యాప్లో నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఎప్పుడు నేను ఐకియా వెళ్ళినా సరే లేకపోతే డిమార్ట్ వెళ్ళినా సరే మా మమ్మీ ఖచ్చితంగా ఫోన్ చేసి ఏదో ఒకటి తీసుకురా అని చెప్పేసి చెప్తుంది సరదాగా. కానీ అవి వాడదు. నేను అలా తీసుకొచ్చినవి చాలా ఉన్నాయి కిచెన్లో, బట్ స్టిల్ షీ వోంట్ యూజ్ ఇట్. అలాగా మీ మమ్మీస్ కూడా చేస్తారా? నాకు కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ అసలు మీరు ఏమైనా షాపింగ్కి వెళ్ళరా ఇంటి కోసం, అది చెప్పండి ఫస్ట్. దాని తర్వాత అదే రోజు హడావిడిగా మా తమ్ముడు ఊరుకోలేదు, నేను చేస్తానని చెప్పాడు. నేనేమో బుక్ పట్టుకొని ఆ మాన్యువల్ చదువుకుంటూ వాళ్ళకి చెప్తూ ఉన్నాను. యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ వాళ్ళేమో ఫిక్స్ చేస్తూ ఉన్నారు. వీడియోలో ఎంత సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4 hours. ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు. నైట్ 10:30, 11 వరకు అయిపోయింది మొత్తం క్లీన్ చేసి పడుకునేసరికి. అండ్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసినారనమాట. మాన్యువల్లో క్లియర్గా ఉంటుంది. అప్పటికి మీకు అర్థం కాకపోతే యూ కెన్ గో ఫర్ యూట్యూబ్ వీడియోస్. కింద పడి మీద పడి లాస్ట్కి అదంతా సెట్ అయిపోయింది. దాని తర్వాత దానిపైన కాట్ వేయాలన్నమాట. అది వేసిన తర్వాత అది బల్జ్ అయ్యింది. ఒక్క రోజులో అయిపోయే పని కాదు కాబట్టి క్లీనింగ్ నేను ఒక 2 days పెట్టుకున్నాను. ఎక్కడొక్కడే చెత్త చెదారం మొత్తం పడి ఉండే అనమాట. అంటే మొత్తం తీసేసాను నేను, ఏదైనా స్టిక్ చేసి ఉంటే అవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేసి స్టిక్ చేయాలి. ఇఫ్ యూ నో, నా అద్దం పక్కకి కొన్ని ట్రేస్ లాగా ఉంటాయి కదా, అవి స్టిక్ చేసినవి మీషోలో కొన్నవి. సో వాటివి క్లీన్ చేసి ఇంతకుముందు వేసి ఉన్న పెయింట్ ఆ గ్లూకి వచ్చేసింది, అవి క్లీన్ చేసా. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్కి స్టిక్ చేశాను. అండ్ దెన్ ఇది వేరే డే అనమాట. అవన్నీ సెట్ చేస్తున్నాను. ఒక్కరోజు కాదు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఇదే పని ఉండింది. నాకు ప్రీవియస్ మంత్ మొత్తం మార్నింగ్ షిఫ్ట్ ఉండింది. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం 3:30కి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇదే పనికి తగులుకుంటాను అనమాట. సో ఇదంతా ఒక రోజు చేశాను. అవన్నీ సార్ట్ చేసి పెట్టాను. ఇది నా సంస్థానం. అవన్నీ నా థింగ్స్, నా స్కిన్ కేర్, మేకప్ ఆర్ చిన్నవి ఏమన్నా ఉంటే అవన్నీ నేను సార్ట్ చేసి పెడదామని చెప్పేసి అవన్నీ పడేసి దాని తర్వాత సదిరా అనమాట. ఇది చేసేటప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఫైనల్గా చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాము అని అనుకుండే. నేను తప్ప అవి ఎవ్వరు ముట్టుకోరు. మా మమ్మీ ముట్టుకోదు, మా చెల్లి ముట్టుకోదు. ఎందుకంటే నాకు కావాల్సినట్టుగా క్విక్గా దొరకాలంటే అది ఎక్కడుందో నాకే తెలియాలి కాబట్టి నేనే సదురుకుంటాను అనమాట ప్రతిసారి. ఇవి జ్యువెలరీ, అవుట్ఫిట్స్, ఎవ్రీథింగ్ నేనే చదువుతాను. మా చెల్లి ఒక్క హ్యాండ్ కూడా వేయదు. ఇది చూసిన తర్వాత నన్ను పిచ్చి తిట్టిద్ది మా చెల్లి. అఫ్ కోర్స్ చెల్లెళ్ళు అంటే వాడేసి పడేయడానికే ఉంటారు కానీ సర్దడానికి ఉండరు కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మీకు కూడా చెల్లి ఉందా ఇలాంటిది? కామెంట్స్లో చెప్పండి వెంటనే. ఓకే, ఇలా సదురుతూ ఆ డే మొత్తం అయిపోయింది. సాయంత్రం వరకు సర్దుతూనే ఉన్నాను. యాక్చువల్గా ఊరి నుంచి మా తాతయ్య వచ్చారనమాట. అప్పుడు మా ఇంట్లోనే ఉండే. నేను ఆ సర్దడం చూసి మా మమ్మీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చెప్తున్నాడు అనమాట, పొద్దున్నుంచి సదురుతూనే ఉంది పాపం అని చెప్పేసి. మస్తు క్యూట్గా అనిపించింది. ఈ సర్దడం అయిపోయిన తర్వాత ఆయన కూడా నాకు హెల్ప్ చేశాడు, అందించాడు. అవన్నీ నేను ప్లేస్ చేస్తూ ఉంటే నాకు దానికి హెల్ప్ చేశాడు, పేపర్స్ తెచ్చిచ్చాడు, బాగానే హెల్ప్ చేశాడు. నాకు మా తాత అంటే చాలా చాలా ఇష్టం. So if you notice my Instagram handle, it would be Banu Ramireddy, where Ramireddy is my Tatiya's name. I love him a lot. So అందుకే పెట్టేసుకున్నాను అనమాట. ముచ్చట్లు అసైడ్, సో నా బ్యాగ్స్, జ్యువెలరీ బాక్సెస్ అండ్ బుక్స్, సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ
మధ్యలో ఉన్న రోలోనే నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ బ్యాగ్స్ కోసం నేను కవర్స్ కొందాం అనుకుంటున్నా, ఎందుకంటే అవి డస్ట్ పడి కొంచెం ఫేడ్ అయిపోతున్నట్టు అయిపోతున్నాయి. మళ్ళీ అంత ఖర్చు పెట్టి కొనింది వేస్ట్ అయిపోతుంది కదా. సో అవన్నీ నేను ఆర్గనైజ్ చేసా. మధ్యలో మా తాతయ్య వచ్చి అందిస్తూ ఉన్నారు. ఇఫ్ యూ కుడ్ నోటీస్ హిస్ హెడ్ అండ్ హ్యాండ్స్ దేర్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ దెన్ ఇవన్నీ సదిరేసిన తర్వాత స్ట్రాంగ్గా మా తాతకి నాకు కాఫీ పెట్టుకుని ఆయనకి ఇచ్చా అనమాట. నెక్స్ట్ వచ్చే టైం ల్యాప్స్లో ఉంటుంది. సో మీరు తప్పకుండా మిస్ కాకుండా చూసి ఫన్నీ థింగ్ ఏంటో చెప్పండి. దాని తర్వాత నేను బెడ్షీట్ కవర్స్ అవి ఇవి అన్నీ వేసాను అనమాట. చాలా కష్టపడ్డా ఆ రోజు నేను. మా తాత అలాగా పడుకొని నాతో ముచ్చట్లు చెప్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఊర్లో విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. దీని తర్వాత నేను మళ్ళీ టీ పెట్టడానికి వెళ్ళిపోయాను అనమాట. టీ పెట్టేసి మా తాతకు తీసుకొచ్చి ఐ ఆస్క్డ్ అబౌట్ వాటర్ కావాలా అని చెప్పేసి, వద్దు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను నా పనిలో పడిపోయాను అనమాట. ఇప్పుడు టైం ల్యాప్ స్టార్ట్ అవుతుంది. మా తాత చూడండి ఎలా క్యూట్గా తాగుతూ ఉంటాడో. ఐ లవ్ హిమ్ అ లాట్. సో వాట్స్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్ ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. బట్టలు మడత పెట్టేసి అక్కడ పెట్టేసాను. నేను కూడా టీ తాగేసాను. దిస్ ఇస్ ద అదర్ డే వేర్ ఐ ట్రై టు ఫిక్స్ ది వాల్ క్లాక్. ఫస్ట్ నేను ఒక థ్రెడ్ తీసుకొని ఒక రేడియస్ మెజర్ చేసి డాట్స్ పెట్టుకున్నాను అనమాట. దానికి తగ్గట్టుగా ఆ స్టిక్కర్స్ అన్నీ పీకేసి పెట్టాను. స్టిక్కర్స్ తీయడం వాజ్ అ బిగ్ టాస్క్. అండ్ దిస్ ఈజ్ అనదర్ డే, అనదర్ ప్యాకేజ్ అగైన్ ఫ్రమ్ మీషో. ఈ టేబుల్ని ఫిక్స్ చేసిన అనమాట. రోజు ఒక ప్యాకేజ్ వచ్చేది, రోజు ఏదో ఒక వీడియో చేసేదాన్ని, రోజు ఏదో ఒకటి ఫిక్స్ చేసేదాన్ని అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. నాకు చాలా క్యూట్గా అనిపించింది ఆ చార్ మాత్రం. ఇట్స్ అబౌట్ 250 రూపీస్ ఎంతనో ఉండే. ఆ ఫ్లవర్స్ కూడా మంచిగా సెట్ అయిపోయాయి కలర్కి. నా ఫేవరెట్ ఫ్లవర్స్ అవి. అండ్ యూ నో అబౌట్ దిస్ వాల్ స్టిక్కర్స్. ఇది ఏసీ ఇన్స్టాలేషన్ రోజు అనమాట. కొన్న 5th డేకి ఇన్స్టాలేషన్కి వచ్చారు. చాలా ఎండలు ఉండినవి. ఫిక్స్ చేసి నెక్స్ట్ రోజు నుంచే వర్షాలు పడ్డాయి. అదేంటో నాకు తెలీదు. లెట్స్ హ్యావ్ ఎ లుక్ నౌ. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుందని చెప్పి కొంచెం లైటింగ్ తగ్గించిన ఇప్పుడు కొంచెం బ్లాక్గా కనిపించవచ్చు. ఇగ్నోర్, ఆబ్వియస్లీ మీరు ఎవ్రీథింగ్ ఇగ్నోర్ చేస్తారు కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్. ఐ హోప్, బట్ నాట్ షూర్. ఓకే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ చూస్తే కనుక కమెంట్ చేయండి, సో దట్ ఐ నో ఒకళ్ళు చూసారు, కమెంట్ చేశారు అని చెప్పేసి. Thanks for watching till the end. So make sure you subscribe to my channel and then on the notification button so that as soon as I post a video you'll get notified. Ante inkennisaal cheppanu. Bye bye. Okay, that's all. Bye bye. Lipstick bottle.